ఒక 5 నిమిషాలు ఈ ప్రపంచం నుంచి ఆటోమేటిక్గా, ఎందుకంటే మీ అందరికీ కూడా మహాభారతం తెలిసే ఉంటుంది. దాంట్లో ముఖ్యులు ఎవరంటే, ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా దుర్యోధనుడు అనేటువంటి వ్యక్తినే చెప్పుకోవాలి. కృష్ణ పరమాత్ముడు మనందరికీ కూడా ఆదర్శమైన దుర్యోధనుడు లేకపోతే కృష్ణుడు బయటకు వచ్చేటువంటి వ్యక్తే కాడు. అటువంటి పరిస్థితుల్లో దుర్యోధనుడు రాజసూయాగం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో పాండవులు ఇన్విటేషన్ మీద మైసభ ప్రాంగణానికి వచ్చినప్పుడు తను అనుభవించినటువంటి, తనకి జరిగినటువంటి అవమానం గురించి చేసినటువంటి చిన్న సన్నివేశంలో మీకు ఒక ఎక్కువ సమయం, మీ సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా తక్కువ సమయంలోనే ఒక చక్కటి మంచి డైలాగ్ చెప్తూ మీ అందరి కోసం ఈ యొక్క చిన్న డైలాగ్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను వేదిక మీదకి వచ్చాను. అలాగే